మరి మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలమ, కమ్మ, రెడ్డి. వెలమలు ఎంతమంది? 0.5%, రెడ్లు 5 to 6%, కమ్మోళ్ళు 2%. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాలు, 75 సంవత్సరాల తెలుగు ప్రజాస్వామ్యం 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతుందంటే మనకు ఒక నారాయణ గురు కానీ, ఒక పెరియార్ కానీ, ఒక కాన్షీరామ్ లాంటి తాత్విక పునాది వాళ్ళే. అదృష్టవశాత్తు ఇప్పుడు మాకు విశారదన్ మహారాజ్ గారి స్పీచ్లను బట్టి పొలిటికల్ పవర్ రావాలంటే పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలి. పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే చప్పట్లు కొట్టకండి దయచేసి, నేనేం గొప్పగా మాట్లాడలే, మన దరిద్రాన్ని మనం చెప్తున్నాం. పొలిటికల్ ఫిలాసఫీ తెలవాలంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అర్థం కావాలి. పొలిటికల్ కమ్యూనికేషన్ తెలవాలంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలి. పొలిటికల్ ఎంపవర్మెంట్ తెలవాలంటే పొలిటికల్ ఎకానమీ కావాలి. ఇది పోస్తే కూడా 5 రూపాయలు అవుతున్నాయి కదా, ఉట్టిగా రాదు కదా రాజ్యాధికారం. మనం బస్టాండ్లో పోస్తే 5 రూపాయలు లేదు, వాడు పోయినాడు. అట్లాంటిది రాజ్యాధికారం అంటే తెలంగాణ సీఎం సీటు ఎన్ని లక్షల కోట్లు తెలుసా? సీఎం సీట్ ఎందుకు ఇయ్యారంటే మనకి సీఎం సీట్ అనే టేస్ట్ మనకు తెలియదు. వెలమోళ్ళు ఆ టేస్ట్ చూసిర్రు, రెడ్డోళ్ళు చూసిర్రు, కమ్మోళ్ళు చూసిర్రు. మనకు ఆ టేస్టే తెలియదా. మనం వాసన చూస్తున్నాం, మురుస్తున్నాం. టేస్ట్ చూస్తే కదా. ఒకసారి రంగాన్ని ఎందుకు చంపిర్రు అని చూడాలి మనం. ఆంధ్రప్రదేశ్లో 87లో వంగవీటి రంగాన్ని చంపారు. వంగవీటి రంగాన్ని ఎందుకు చంపిర్రా అంటే ఆయన రౌడీ అనో, ఆయన రేపు పొద్దున కర్ణమోళ్ళు రాజ్యం అయిపోయింది, బేపనోళ్ళ రాజ్యం అయిపోయింది, రెడ్డోళ్ళ రాజ్యం అయింది, కమ్మోళ్ళ రాజ్యం అయింది, వెలమోళ్ళ రాజ్యం అయింది. రాజులు కూడా వచ్చారు అప్పుడప్పుడు, మన ఆంధ్ర రాజులు ఉంటారు. పొరపాటున తమిళనాడు లాగానో, బీహార్ లాగానో, ఉత్తరప్రదేశ్ లాగానో ఒక్కసారి ఈ కాపులకి అక్కడ ఓసీలు, ఇక్కడ బీసీలు సగం సగం. మేము ఖమ్మం అడ్డుపోతే ఓసీ, ఇటు వస్తే గోడ మీద పిల్లలం మేము. అక్కడ ఏమైంది, ఒక్కసారి కాపులకి రాజ్యాధికారం వస్తే తమిళనాడులో ఎప్పటికీ ఓసీలు భూమి ఉన్నంతకాలం రాజ్యాధికారంలోకి రాలేరు. ఇప్పుడు బీహార్లో రాలేరు, ఉత్తరప్రదేశ్లో. అట్లనే ఆంధ్ర తెలంగాణలో ఒక్కసారి వంగవీటి రంగాలు అంటోడు ముఖ్యమంత్రి అయితే ఇక నాయి బ్రాహ్మణులు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. 100 సంవత్సరాలు మనకి రాదని చెప్పి అందరు కలిసి నిరాహార దీక్ష చేస్తున్న ఒక ఎమ్మెల్యేని ఆయన ఇంటి ముందు చంపేసారు. అవునా కాదా? 87లో. అంటే రాజ్యం రక్తపాతాన్ని కూడా కోరుకుంటుంది. అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం, ఆత్మగౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు. ఇవాళ ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు, ఎంబీసీ సెల్లు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నాయా లేదా? ఇవాళ బీజేపీ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా? మోర్చా ఉందా? బీసీ మోర్చా ఉందా? ఎంబీసీ మోర్చా ఉందా? ఎస్టీ మోర్చా ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా? ఎస్టీ సెల్ ఉందా? డిస్టర్బ్ చేయకు. ఎంబీసీ సెల్ ఉందా? ఓబీసీ సెల్ ఉందా? ఈ సెల్లుల్లో వేసి మనల్ని బంధిస్తే మనం ఏమైనా జంతువులమా? కాదు, సెల్లులలో వేసి ఎందుకు బంధిస్తున్నారు 90% మందిని? మరి రెడ్డి సెల్ ఎందుకు లేదు? బ్రాహ్మణ్ సెల్ ఎందుకు లేదు? వైశ్య సెల్ ఎందుకు లేదు? సెల్లులు ఉండాలి కదా అందరికీ. 90% ఉన్న మననేమో సెల్లుల్లో వేసి బంధిస్తున్నారు. మనం ఏమైనా అడవిలో జంతువులమా, జూ పార్కులో జంతువులమా ఎలక్షన్ల ముందు ఆడించడానికి? అంటే ఇక్కడే అసలు కుట్ర ఉంది. ఈ అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ మనువాద ఫిలాసఫీ బేస్ మీద ఏర్పడ్డాయి. బీసీలకి సీఎం సీట్ ఇస్తారు కానీ సీఎంకి పవర్ ఇయ్యరు. బీసీలని ప్రధానమంత్రి కూడా చేస్తారు కానీ పవర్ ఇయ్యదు. ఇవాళ బీసీలకు ఒక ఆర్ఎస్ఎస్ లాంటి తాత్విక పునాది కావాలి. కాన్షీరామ్ గారు ఏ విధంగా అయితే బ్యామ్సెఫ్ పెట్టిండో బ్యామ్సెఫ్ మోడల్లో మనం గలవాలి. బ్యామ్సెఫ్ గురించి ఎంతమందికి తెలుసు? చేతులు ఎప్పుడు లేడీస్